UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. సార్ ఈరోజు నిన్నటి నుంచి ఏదైతే రోజా గారు తన యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ పేజ్లో ఏదైతే ఒక పోల్స్ పెడుతున్నారో అది వైఎస్ఆర్సీపీని డ్యామేజ్ చేస్తున్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు కొంతమంది అంటారు. ఆ పోల్స్ అనేది మీకు చెప్తాను, చూపిస్తాను కూడా, మీరు చూసే ఉంటారు. తిరుమల లడ్డు కల్తీలో తప్పెవరిది? సో ఇక్కడ 75% జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, 18% చంద్రబాబు నాయుడు గారు అన్నారు, 6% పవన్ కళ్యాణ్ గారు అన్నారు. సో ఇంకో పోల్, వీరిలో తిరుమల ఎవరి పాలన బాగుంది? వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు గారు. 82% చంద్రబాబు నాయుడు గారు, 18% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇంకోటి ఏంటంటే, జస్ట్ ఇప్పుడు 27 minutes ago 2029లో మీరు మళ్ళీ ఎవరి పాలన రావాలని కోరుకుంటున్నారు? మళ్ళీ ఈ ముగ్గురులో మళ్ళీ 48% చంద్రబాబు నాయుడు గారు, 33% పవన్ కళ్యాణ్ గారు, 20% వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఈ పోల్స్ వెనక ఏదైతే రోజా గారు ఈ పోల్స్ పెడుతున్నారో కావాలని వైఎస్ఆర్, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారిని కిందకి దించినట్టుగా భావిస్తున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంతమంది. ఇది ఎందుకు పెడుతున్నారు? ఈ పోల్స్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడాలంటే, థింగర్ బ్యాచ్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాయి అనుకోవాలి మనం. ఎందుకంటే జనరల్గా ఒక సామెత ఉంది, యథా రాజా తదా ప్రజ అని పెద్దలు చెప్పేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన తీరు చూస్తే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు నెల్లూరు జైల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాడు ఈయన. లోపల చూసి వచ్చిన తర్వాత ఏం మాట్లాడా, అప్పుడు దాకా వాళ్ళు చేస్తున్న డిఫెన్స్ ఏంటంటే, అసలు ఆ వీడియో మాదే కాదు, దాన్ని పగలగొట్టింది మేమే కాదు, అదేదో ఫేక్ వీడియో, దాన్ని ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పుకుంటూ వస్తున్నారు కోర్టులో కానీ ఇక్కడ కానీ. ఈవెన్ వాళ్ళ అనుకూల మీడియాలో అందులో పాము దూరింది కాబట్టి పగలగొట్టాడు, అది రకరకాలు. జగన్మోహన్ రెడ్డి గారు లోపలికి వెళ్ళి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏం చెప్పాడు? అవునండి, అంత అనుకూలంగా ఆయనకి పోలింగ్ జరుగుతూ ఉంటే ఎందుకు పగలగొడతాడు? ఆయనకి వ్యతిరేకంగా జరిగింది కాబట్టి పగలగొట్టాడు. ఇంకోటి అన్నారంటే, అక్కడ రిగ్గింగ్ జరుగుతుంది కాబట్టి కూడా అన్నారు కదా. అదే చెప్తాంది, ఆయనకి వ్యతిరేకంగా అక్కడ జరుగుతుంది కాబట్టి పగలగొట్టాడు, తప్పు ఏంటి అన్నట్టు మాట్లాడాడు. అంటే ఏంటి, పగలగొట్టాడని ఫిక్స్ చేసి వచ్చాడు. అసలు ఈవీఎం అనేది ముట్టుకుంటమే పెద్ద క్రైమ్, దాన్ని పగలగొట్టాడని అతనికి మంచి చేశాడా చెడు చేశాడా? సో ఆయన అధినాయకుడు కాబట్టి ఆయన బాటలోనే వీళ్ళు పరిగణిస్తున్నారు. ఇప్పుడు నిన్న పొనవోలు సుధాకర్ రెడ్డి వచ్చాడు, ఆయన ఏదో కాపాడేద్దాం అనుకున్నాడు. స్వామివారికి లడ్డూలకు ఉపయోగించే నెయ్యినేమో ఇత్తడితో పోల్చాడు, పంది నెయ్యినేమో, పంది నుంచి వచ్చేటువంటి ఆ ఫ్యాట్నేమో అది బంగారంతో పోల్చాడు. అతను దేనికోసం చెప్పినా ఇప్పుడు అది ఉల్టా అయింది. ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి అది ఎంత డ్యామేజ్ చేస్తుందో అర్థం కావట్లేదు. అది రెండు. రోజా గారు కనీస కామన్ సెన్స్ ఉంటే, ప్రజలు నిన్నగాక మమ్మల్ని 11 సీట్లు ఓడించి 164 సీట్లతో వాళ్ళని గెలిపిస్తే 2029లో ఎవరు కావాలని చెప్పేసి పోలు పెట్టడం అంటే ఏంటంటే, ఈ తిరుమలలో జరిగిన దాని మూలన జగన్మోహన్ రెడ్డి గారికి ఏమన్నా పాజిటివ్ అయిపోయిందేమో తెలుసుకుందామని పాపం ఆయన ఇంటెన్షన్. జనాలు అసలే పీకల దాకా కోపం మీద ఉన్నారు. సో లడ్డూలు దీంట్లో ఎవరిది అంటే చెప్పారు కదా. అంటే కనీసం నీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నీకు అనుకూలంగా ఓటేసినట్లు లేరుగా. 75% జగన్మోహన్ రెడ్డి మూలానే జరిగింది ఇది అన్నారంటే ఏంటంటే, వాళ్ళు కూడా ఇదే భావిస్తున్నారు, వాళ్ళు కూడా హిందువులే కదా. సో ఈ రకంగా నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి ఇలాంటి పనులు ఏమన్నా చేస్తున్నారా అనేటువంటి దానికి ఇలాంటివన్నీ ఊతమిస్తూ ఉన్నాయి. పిచ్చి పనులు, పిచ్చితనం. ఒక్కళ్ళన్నా బుర్ర ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి పనికొచ్చే పని ఇళ్లలో ఒక్కళ్ళన్నా చేశారా? 5 సంవత్సరాల్లో పోలవరాన్ని అక్కడ పాతి పెడతా ఉంటే 2 పారుదల మంత్రులు అక్కడ ఉండి, నీటిపారుదల మంత్రులు, సార్ ఏదైనా చేద్దామని అన్నా చెప్పారా? ఆయన తానా అంటే వీళ్ళు తందానా అన్నారు. 3 రాజధానులు అన్నప్పుడు ఎవరిని ఆపారా? ఆయన తానా అంటే వీళ్ళు తందానా అన్నారు. కాబట్టి ఆయన మునిగాడు, ఆయనతో పాటు అందరినీ ముంచారు. అయినప్పటికీ వీళ్ళ పిచ్చి చేష్టలు పిచ్చి. ఇవాళ ఇది పెద్ద వైరల్ అవుతుంది. ఇంతకంటే పిచ్చితనం ఏమన్నా ఉందా? అసలు ఎలక్షన్ జరిగిన 2.5 నెలల పాటు ఆవిడ ఎక్కడున్నారో కూడా ఎవరికి కనపడలా. ఇవాళ మళ్ళీ 15 రోజుల నుంచి ముందు వచ్చేసి ఏదేదో మాట్లాడటం, పిచ్చి చేష్టలు చేయటం అంటే ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చేస్తున్నాం అనేటువంటి భ్రమలో ఆయన పూర్తిగా ఇంకా కాస్తో కూస్తో ప్రజల్లో ఏమన్నా ఉంటే, ఇప్పుడు దాకా ఏమన్నారు, మాకు 40% ఓటింగ్ ఉందన్నారు. ఇప్పుడు ఏమైంది, 25%కి పడిపోయింది దీని మూలాన. అంతే కదా. 75% మరి ఇది అన్నారు అంటే వాళ్ళు డ్యామేజ్ అయినట్టేగా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు, పైగా ఆవిడని ఈ మధ్య అధికార ప్రతినిధిగా కూడా అనౌన్స్ చేశారు. ఇక 5 సంవత్సరాలు ఎంత కమ్మగా ఉంటుందో దీన్ని బట్టి మనకు అర్థం అవుతాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి.
please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.